నమస్తే. నిన్న తెలంగాణ సచివాలయం ముందు శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ జరిగింది. ఆ విగ్రహావిష్కరణ అనంతరం ఒక మీటింగ్ లో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కంప్యూటర్ ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా జనాలను తప్పుదో పట్టించే విధంగా ఉన్నాయని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకో చెప్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కంప్యూటర్ ని పుట్టించిందే రాజీవ్ గాంధీ గారు, కంప్యూటర్ ని పరిచయం చేసిందే భారతదేశానికి రాజీవ్ గాంధీ గారు అని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకి సంబంధించి మనం కొంచెం లోతుగా పరిశీలన చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి గారు బహుశా మీకు తెలియదేమో గానీ 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలకైతే బాగా తెలుసు. చార్ల్స్ బాబేజ్ అనే ఒక వ్యక్తి కంప్యూటర్ ని ఎప్పుడో కనిపెట్టాడు. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ని చార్ల్స్ బాబేజ్ అంటారు. చార్ల్స్ బాబేజ్ కనిపెట్టిన తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ గారు ఎలా పుట్టించారు? ఇంకొక మాట కూడా అన్నారు మీరే, ఏమని? భారతదేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ గారు అని చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే 1955 సంవత్సరంలో కోల్కతాలో మొదటి కంప్యూటర్ ని భారతదేశంలో వాడారు. అక్కడే మొదటి కంప్యూటర్ కూడా పెట్టారు. కానీ రేవంత్ రెడ్డి గారేమో రాజీవ్ గాంధీ గారే కంప్యూటర్ ని పుట్టించారు, ఆయనే కంప్యూటర్ ని పరిచయం చేశారనే విధంగా జనాలను తప్పుదో పట్టించే వ్యాఖ్యలాగా నాకు అనిపించాయి. ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే నిజంగానే రాజీవ్ గాంధీ అనుకునే విధంగా మాట్లాడుతున్నారు మీరు. ఇదే సభలో మాట్లాడుతూ కేటీఆర్ గారిని ఉద్దేశిస్తూ కొన్ని వ్యక్తిగత విమర్శలు చేశారు శ్రీ రేవంత్ రెడ్డి గారు. అవేంటంటే రాజీవ్ గాంధీ గనక లేకపోయి ఉంటే ఐటీ సెక్టార్ ఉండకపోతుండే, మరి నువ్వు ఐటీ మినిస్టర్ అవ్వకపోతుండే, ఇడ్లీలో ఇంకేదో అమ్ముకుంటుండే అని చెప్పి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక్కడనే ఎక్కడో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోనివి. అయితే రేవంత్ రెడ్డి గారికి నేను కొన్ని విషయాలు తెలియాలనుకుంటున్నాను. మీరు అన్న ప్రకారం చూసుకుని రాజీవ్ గాంధీ లేకపోతే ఐటీ సెక్టార్ లేదంటే మరి కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉండకపోతుండే కదా. కేసీఆర్ లేకపోతే ఈ రోజు మీరు తెలంగాణకి సీఎం అవ్వకపోతుండే కదా. సీఎం కంటే ముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అదే టీపీసీసీ అనే పదవి మీకు రాకపోతుండే కదా. ఈ కంపారిజన్ ఏంటో నాకైతే అర్థం కాదండి ఇప్పటికి. వాస్తవానికి ఐటీ సెక్టార్ ని మన దగ్గర 1964 ఆ సమయంలోనే మన దగ్గర మొదలు పెట్టారు. అప్పటికే టీసీఎస్ కంపెనీ అని చెప్పేసి అనేక కొన్ని చిన్న చిన్న కంపెనీలు కూడా మొదలయ్యాయి. కానీ భారతదేశ ఆర్థిక స్థితుల కారణంగా అది త్వరగా అభివృద్ధి చెందలేదు, సమయం తీసుకుంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఇదే సభలో కేటీఆర్ గారిని ఇడ్లీలు అమ్ముకుంటుండే, ఐటీ సెక్టార్ లేకపోతే అదిదని మాటలు మాట్లాడారు. వాస్తవం చెప్తాను సార్ మీకు, ఆయన యుఎస్ఏలో పనిచేశారు. కేటీఆర్ గారు ఎంఎస్సీ పూణేలో చేసి దాని తర్వాత ఎంబీఏ యుఎస్ఏలో చేసి అక్కడ మంచి ఉద్యోగం చేసుకున్నారు. ఆ ఉద్యోగ సమయంలోనే మలిదశ ఉద్యమం ఊపందుకుంది. మలిదశ ఉద్యమంలో పాల్గొనడానికి ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి వచ్చి ఈ ఉద్యమంలో కొట్లాడారు శ్రీ కేటీఆర్ గారు. ఆ ఉద్యమంలో కేటీఆర్ గారు కొట్లాడుతున్నప్పుడు మీరేం చేశారో మీకు బాగా తెలుసు. జరగనున్న రణభేరికి తుపాకీతో బయలుదేరారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. తుపాకీతో ఎందుకు బయలుదేరుతున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే సరదాగా అంటూ సమాధానమిచ్చారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ గారు అనేక ప్రపంచ స్థాయి మీటింగ్లలో ప్రసంగాలు కూడా చేశారు. What India needs is adventure capital, not venture capital. We cannot make do. We need. ఆయన గనక ఈ రోజు ఐటీ లేకపోయి ఉంటే, ఈ రోజు తెలంగాణ లేకపోయి ఉంటే ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటుండేనేమో. కానీ మీరు గతంలో మీకు గుర్తుందో లేదో, గతంలో మీరు పొలిటికల్ లీడర్ అవ్వకపోయి ఉంటే ఏమవుతుండే అంటే రౌడీ అవుతుండే అని మీరే చెప్పారు. కానీ కొంచెం అంటే పొలిటీషియన్ కాకపోతే ఏమన్నా మామూలుగా సినిమాల ప్రభావం ఎక్కువ ఉండి రౌడీ వాళ్ళు అవుతుంటేనేమో అట్లాంటి ఆలోచనలు ఉండేది. అంటే చూస్తానే భయపడతారు కదా, రౌడీ అని అవుదాం కనీసం అని. ఇద్దరి మధ్యలో ఉన్న తేడాలు ఇక్కడే కనిపిస్తున్నాయి. గాంధీ కుటుంబం గురించి మీరు నేను అంత గొప్పగా చెప్పారండి, మరి అదే సోనియా గాంధీ గారి గురించి బలిదేవత అన్నారు కదా. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి. ఈ రోజు తెలంగాణ తల్లి సోనియమ్మ అంటున్నారు, మరి అదే సోనియా గాంధీ గారిని ఆ రోజు మీరు బలిదేవత ఎందుకు అన్నారండి? అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి. మీరు నిన్న అదే సభలో మాట్లాడుతూ సోనియా గాంధీ గారు ఏ పదవిలో వద్దనుకున్నారని చెప్పారు. సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే, కేంద్ర మంత్రి పదవి తీసుకోలే, ప్రధానమంత్రి పదవి తీసుకోలే. కానీ శరద్ పవార్ గారు 1999లో పార్టీల నుంచి బయటకు వచ్చినప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలనుకున్నారు, అది నచ్చకే బయటకు వచ్చానని చెప్పారు. సోనియాకు కాంగ్రెస్ పగ్గాలు అందించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1998లో పవార్ కాంగ్రెస్ ను వీడారు. 1999లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ రోజు కొన్ని కారణాలు కూడా ఎత్తి చూపారు ఎందుకు తనకి ప్రధానమంత్రి పదవి ఇవ్వద్దని చెప్పి. కొంతమంది కొన్ని విమర్శలు కూడా చేశారు. నేను గమనించింది ఏంటంటే అది ప్రభుత్వ అధికారిక మీటింగ్ అవ్వనివ్వండి లేదా పార్టీ పరంగా నిర్వహించిన మీటింగ్ అవ్వనివ్వండి, శ్రీ రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలకు ఎక్కువ తావిస్తున్నారు అనిపిస్తుంది. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తూ పదే అనేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగ పరంగా గౌరవమైన స్థానంలో ఉండి సీఎం కుర్చీలో ఉండి మీరు ఈ విధంగా మాట్లాడడం అయితే బాగాలేదు శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకా చాలా మంది కూడా ఇదే మాట మాట్లాడుకుంటున్నారు. 6 గ్యారెంటీల గురించి లేదా 420 హామీల గురించి ఇప్పటిదాకా ఏ సప్పుడు లేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని చెప్పి జనాలు గగ్గోలు పెడుతున్నారు. రుణమాఫీ అవ్వలేదు, రైతు భరోసా ఇంకా రాలేదు, ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాల ముచ్చటే లేదు. వీటన్నిటికీ సమాధానం లేకుండా వ్యక్తిగత విమర్శలకు, రాజకీయ విమర్శలకు ఇంకెంతకాలం అండి? ఇది సంవత్సరం కావస్తుంది. ఇకనైనా ఈ సంక్షేమ పథకాల పైన ఏవైతే మీరు ఇచ్చిన హామీల పైన ధ్యాస పెడతారని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.